హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ వంకాయ, మామిడికాయ, ఎండు చేప. కావలసినవి వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండు చేపలు, కరివేపాకు ప్రతి కూరలో వేయాలండి. కంటి చూపును తగ్గకుండా చూస్తుంది, ఆరోగ్యానికి మంచిది. కడుపులో ఏమైనా నుల్లి పురుగులున్నా కొంచెం వాటికి మంచి మెడిసిన్ లాంటిది కరివేపాకు, నుల్లి పురుగులకి. అందుకే కరివేపాకు ఎక్కువ వాడండి. ప్రతి కూరలో కరివేపాకు వేయాలి. కరివేపాకు వాడితే మెడిసిన్తో పని ఉండదు. మామిడికాయ ముక్కలు. ఇది కూర తాలింపండి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కలిపి పెట్టేసుకోవాలి. కూర కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉందనగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. కూర కలిపి పెట్టాలి. కలిపి పెడితేనే బాగుంటుంది. నేను చేసేది పాతనాటి మా అమ్మమ్మ కాలమే అండి. కలిపి పెట్టేది మా అమ్మమ్మ. చాలా టేస్ట్గా ఉండేది కూర. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ పోసి కలిపి పెట్టాలి. చక్కగా ఇలా కలిపి పెడితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కలిపి పెట్టినాక బాగా కొంచెం ఇంకా 10 నిమిషాలు ఉందనగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ముందేసి మనకో అవి మెత్తగా అయిపోయి గుజ్జులాగా ఉంటుంది. టేస్ట్ బాగోదు. లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటే ముక్కలు కనిపిస్తే చాలా బాగుంటుంది కూర. మామిడికాయ సీజన్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మామిడికాయ తాలింపు పచ్చడి, చక్కగా గ్రేవీ పప్పులోకి, వంకాయల్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది. మెత్తల్లోకి మామిడికాయ వేసుకోవాలి. సీజన్ అయిపోయేటప్పుడు చక్కగా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలండి. మనం మెడిసిన్తో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అప్పుడు తినేయాలి ఆహారం. ఇలా పులుసు కూరలో తినాలండి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాషన్ తాలింపు వేసుకొని బాగా వండి తింటున్నారు. అలా కాదు, ఇలా కలిపి పెట్టుకొని పులుసు కూరలు తింటే హార్ట్లో ఉన్న హోల్స్ పూడిపోకుండా ఉంటుంది. రక్త సరఫరా బాగా జరుగుతుంది. ప్రీ మోషన్స్, డైజెషను, అరుగుదల బాగా ఉంటుంది. పులుసు కూరలు తినాలి. నూనె పదార్థాలు ఫ్రైలు అవి తినటం వల్ల ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కొవ్వు ఎక్కువ చేరిపోయి హార్ట్ దగ్గర ఆయాసం, దడ అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువ పులుసు కూరలు తినండి. పులుసు కూరలు తింటే జీర్ణశక్తి బాగుంటుంది. జీర్ణశక్తి బాగా చెడు రక్తం పోయి మంచి రక్తం తయారు చేస్తుంది. అందుకే పులుసు కూరలు తినండి. కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పులుపుకాయ అయితే ఎక్కువ అవసరం లేదండి. సగం ముక్క అయితే సరిపోద్ది. మరీ ఎక్కువ అవసరంలా. పుల్లగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. మామిడికాయతో వంకాయ, ఎండు చేపల కూర రెడీ. మీరు కూడా పులుసు కూరలు ఎక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన ఆరోగ్యం మన చేతిలోనే. పులుసు కూరలు తినండి. పాతకాలం నాటి కూరలే తినాలి, ఆరోగ్యంగా ఉండాలి.